మనం దేవుని దగ్గర తగ్గించుకుంటే దేవుడు మనని ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఉదాహరణ మనం దావీదుని గురించి మనం చూసుకున్నట్లయితే, దావీదు గొర్రెలు మేపుకునే అతను. అతను దేవుని యందు ఎంతో దీనత్వం కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు, దేవుడు అంటే భయభక్తి కలిగిన వాడు. కానీ దేవుడు మాత్రం దావీదును మాత్రం విడిచిపెట్టలేదండి. దావీదును ఉన్నతమైన స్థలంలో ఆయన తీసుకెళ్ళినట్లు మనం చూస్తున్నాము. గొర్రెల మేపుకునే అతన్ని దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థలంలో ఉన్నతంగా ఆయన దీవించినట్టు మనం చూస్తున్నాము. ఒక రాజుగా చేసినట్లు మనం చూస్తున్నాము. ఒక గొర్రెల కాపరికి రాజుకి ఎంత తేడా ఉందండి? చాలా తేడా ఉంది. ఆయనకు కానీ దేవుడు దీనులను ఆయన లేవనెత్తువాడు. ఆయన దీనులను హెచ్చించువాడు. దావీదుని కూడా ఎంతో ఉన్నతంగా హెచ్చించినట్టు మనం చూస్తున్నాము. గొర్రెల కాపరి నుంచి ఆయన దావీదును ఒక రాజుగా చేసినట్టు మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దావీదు వలె మనం ఎప్పుడైతే తగ్గించుకొని దీనత్వం కలిగి దేవుని యందు ఉన్న మనము భయభక్తి కలిగి ఉంటే దావీదు వలె మనను కూడా ఉన్నతమైన స్థితిలో మనం తీసుకుపోతాడు.